ఇక వెనిజువేలా అయిపోయింది, ఇరాన్ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక క్యూబాపై సైనిక చర్యకు ట్రంప్ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. క్యూబా టార్గెట్గా కరేబియన్ జలాల్లో భారీ యుద్ధ నౌకలను మోహరిస్తోంది అమెరికా. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటైన యుఎస్ఎస్ నిమెట్జ్ 3 ఎస్కాట్ యుద్ధ నౌకలతో కలిసి కరేబియన్ సముద్రంలోకి ప్రవేశించింది. 1996లో సరిగ్గా ఇదే రోజు క్యూబా మాజీ అధ్యక్షుడు 94 ఏళ్ల రౌల్ కాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ హత్యా కుట్ర కేసులు నమోదు చేసింది. 1996లో అమెరికన్ పౌరులు ప్రయాణిస్తున్న 2 పౌర విమానాలను కూల్చివేసిన ఘటనలో కాస్ట్రో ప్రమేయం ఉందంటూ అమెరికా ఈ అభియోగాలు మోపింది. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఇదే రోజున క్యూబాకు సమీపంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం వెనిజువేలా అధ్యక్షుడు మదురోను బంధించి అమెరికాకు తరలించిన తరహాలోనే ఇప్పుడు క్యూబాపై కూడా సైనిక చర్యలకు ట్రంప్ యోచిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్యూబాను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని ట్రంప్ చెబుతున్నప్పటికీ యుద్ధ నౌకల మోహరింపుతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే క్యూబాపై ఆయిల్ బ్లాకేడ్, ఆంక్షలతో ఊపిరాడకుండా చేస్తున్న ట్రంప్ తాజా చర్యలతో ఆ దేశాన్ని దిగ్బంధించడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.